నెల్లూరు జిల్లా చెమిర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దుండుగుడు టీచర్ గొంతు కోసి బంగారం అపహరణ చేశాడు. ఆటోలో బాలయ్యపల్లికి బయలుదేరగా మార్గ మధ్యలో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్పై పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలయ్యపల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా హరిత పనిచేస్తుంది. మెరుగైన వైద్యం కోసం హరితను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఒక అమానవీయ ఘటన, అత్యంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకునింది. మరికొద్దిసేపట్లో ఏదైతే విద్యార్థులకు విద్యా బుద్ధులు నెప్పేందుకు వెళ్తున్నటువంటి ఉపాధ్యాయురాలపై గుర్తు తెలియని వ్యక్తుల లేకపోతే ఆ ఆటో డ్రైవరా ఎవరైతేనేమి అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారంతో అయితే మాత్రం వాళ్ళు ఉడాయించినటువంటి పరిస్థితి ఉన్నది చెప్పాలి. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలం చేమిర్తి గ్రామం వద్ద అయితే చోటు చేసుకున్నది. ఇదే రోజుట్లాగానే గూడూరు నుంచి బాలాయపల్లికి ఆటోలో వెళ్ళేటటువంటి హరితను ఒక చీమిర్తి అనేటటువంటి గ్రామం వద్ద నిర్మానుషమైన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు చేశారనేది ఒక ఆరోపణ ఉన్నప్పటికీ కూడా ఆటో డ్రైవర్ పై అయితే కూడా అనుమానాలు వ్యక్తరిస్తున్నాయి. అక్కడ ఆ యొక్క మహిళా ఉపాధ్యాయులపై కిరాతకంగా దాడి చేశారు, గొంతు కోశారు, చేతి వేలను కూడా కట్ చేశారు. ఆమె ఒంటిపోయినటువంటి బంగారంతో అయితే మాత్రం అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. బంగారం అయితే చోరీకి గురైంది. ఆమెను అక్కడ పొదల్లో పడేసి వెళ్ళిన తర్వాత ఆ అటుగా వెళ్తున్నటువంటి వారు గుర్తించి, స్థానికులు గుర్తించి 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె తీవ్రంగా గాయపడటంతో అక్కడ ఆమెను చికిత్సలు అందించారు. విషయం తెలుసుకున్నటువంటి డిఎస్పీ గీతా ఆ ఘటన హాస్పిటల్ వద్దకు వచ్చి బాధితురాలను పరామర్శించారు. వివరాలు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి చెప్పాలి. అక్కడి నుంచి ఆమె పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకైతే తరలించారు. అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటన కొంత మహిళా లోకాన్ని అయితే మాత్రం దిగ్భ్రాంతికి గురి చేసి, భయభ్రాంతులు గురి చేసిందని చెప్పాలి. ఇక ఒంటరిగా వెళ్లాలంటే భయపడేటటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా అపహరణ బంగారం కోసం ఒక మహిళా ఉపాధ్యాయురాలపై అత్యంత కిరాకంగా ఈ రోజు జరిగినటువంటి దాడి. అయితే దీనిపై అయితే మాత్రం అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు. అంటే ఈమెని ఎవరైతే ఉపాధ్యాయులని రోజు కూడా గమనించినటువంటి వ్యక్తే ఈ యొక్క ఘటనకి పాల్పడి ఉంటారనేది కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే అప్పటి వరకు కూడా ఆటోలో వెళ్తున్నటువంటి మహిళని ఆటో దించారా, లేకపోతే ఆటోలో ఉండగానే ఆమెపై దాడి చేశారా, ఆటో డ్రైవరే దాడి చేశారా, ఎవరు దాడి చేశారనేది మాత్రం ఇప్పటికీ కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే ఆమెను అక్కడ పొదల్లో పడేసి ఉండడం